మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు అందుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమార్కుడు భోజుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విక్రమార్కుడు గురించి ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. మరి 10వ మెట్లో ఉన్నాడు. ఇక్కడ 10వ మెట్లో ఏం జరిగింది, ఎలాంటి కథ ఉంది? స్వర్ణాభిషేక వల్లి పేర్లు మాత్రం భలే ఉన్నాయండి. 10వ మెట్టు మీద ఉన్న ప్రతిమ భోజుడికి ఇంకొక కథ చెప్పింది. ఇది విశ్వామిత్రుడి కథతో కొంచెం రిలేట్ అయిన కథగా కనపడుతుంది. విశ్వామిత్రుడు ఎప్పటివాడు? ఆయన కృతయుగం నాటివాడు కదా, రాముల వారికే మంత్రోపదేశం చేసిన వాడు. అవును. ఆయన ఈ కాలంలో కూడా ఆయన వాళ్ళ దీర్ఘాయువు కాబట్టి విశ్వామిత్రుడిని ఈ కథలో కొంత చొప్పించారు. ఆయన హిమాలయాల్లో ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉన్నారని. ఇప్పటికంటే ఇప్పటికి కాదు, విక్రమార్కుడి కాలం నాటికి. అయితే ఈయన విశ్వామిత్రుడి కథే ఓ పేజీ అంతా చెప్తారు. అది మనకు తెలుసు కాబట్టి నేను చెప్పటల్లా. అదేలే. ఈ విశ్వామిత్రుడికి ఏంటంటే శీఘ్ర కోపి, సులువుగా కోపం వస్తుంది ఆయనకి. దుర్వాసుడు లాగానే అంత కాదు, కానీ ఈయన కోపిష్టివాడే, కొంచెం ధూర్త స్వభావం కలిగిన వాడు. క్షాత్రం ఉండటం వల్ల ఆయన క్షత్రియుడు కదా సహజంగా. తర్వాత ఆయన రాజర్షి అయ్యి ఆ తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. అయితే ఈయన ఒకసారి స్వర్గంలో అందరినీ చూసి, ఆయన త్రిశంకు స్వర్గం అని ఒక స్వర్గాన్ని సృష్టించాడు. భూమండలానికి ఆకాశానికి స్వర్గానికి మధ్యలోనట. ఆయన స్వర్గంలో దేవతల్ని వాళ్ళని చూసి వస్తూ మధ్యలో తను సృష్టించిన త్రిశంకు స్వర్గాన్ని కూడా సంభావించి తిరిగి వస్తుంటే ఆయనకి బంగారు కాంతులు ఈనుతూ బ్రహ్మాండమైన గోపురాలతో ఉన్నటువంటి ఒక మహానగరం కనపడింది. అందులో ఉన్న దేవాలయం తాలూకు గోపురమే అద్భుతంగా ఉందట. అయితే ఆ గోపురం చూసి అక్కడేదో నగరం ఉందని ఆయన ఆ నగరంలో దిగాడు. అంతకుముందు ఆయన వెళ్ళాలి అక్కడికి. స్వర్ణగిరి లేదా స్వర్ణపురి ఆ ఊరి పేరు. అది గిరి, ఇది పురి. ఈ ఊర్లోకి వెళ్ళాడు. వెళ్ళి ఎవరు ఏమిటి అని కనుక్కుంటే స్వర్ణేశ్వరుడు అనే రాజు, స్వర్ణసుందరి అనే రాణి. ఈ ఊరి పేరు స్వర్ణపురి. ఆమె మహాపతివ్రత. అయితే విశ్వామిత్రుడు నేను వచ్చానని కబురు చేశాడు. ఈ కబురంది రాజు వచ్చే లోపల వాళ్ళు ఏదో దేవతార్చన చేసుకుంటున్నారు. అర్చన వదిలిపెట్టి ఎవరైనా వస్తే మాత్రం ఎటా వస్తారు? ఆ అర్చన ముగించుకుని వచ్చే లోపల విశ్వామిత్రుడికి కాలం అయిపోయింది, సమయం చాలా పట్టేసింది. ఈయన కోపం వచ్చి వీళ్ళందరూ ఈ పట్టణంలో వాళ్ళంతా చచ్చిపోదురుగా కానీ శపించాడు. కానీ ఆయన శాపం పారలేదట. ఎందుకంటే ఈ స్వర్ణసుందరి ఉంది కదా మహారాణి, ఆమె మహాపతివ్రత. భర్తను తప్ప రెండో వాళ్ళని తలకాయ కూడా ఎత్తి చూడదావిడ. ఆమె పాతివ్రత్యం వల్ల ఆయన శాపం ఫలించల. అందుకని ఆయన ఏం చేశాట, విశ్వామిత్రుడు కోపంతో తనకి ఎదురైన వాళ్ళందరి జీవాలు తీసి తన కమండలంలో వేసేసుకున్నట్ట. జీవం తీసేగానే ప్రేతం అయిపోతారు, వాళ్ళు పడిపోతారుగా. అట్లా కనపడిన జీవి కంట పడిందంటే దాని జీవం ఆయన కమండలంలోకి చేరాల్సింది. ఇట్లా ప్రాణాలు కోల్పోతున్నారు జనం అని తెలిసేసరికల్లా రాజు రాణి పరిగెత్తుకొచ్చారు. రాజు ముందొచ్చాడు, రాణి వెనకాల వచ్చింది. రాజుగారి ప్రాణం కూడా కమండలంలోకి వెళ్ళిపోయింది. ఆమె పాదాలు పట్టుకుంది. క్షమించండి మమ్మల్ని, మా వల్ల ఏం పొరపాటు అయిందో చెప్పండి, మమ్మల్ని రక్షించండి అని పాదాలు పట్టుకునేసరికల్లా ఆయన తెలిసింది ఈమె మహాపతివ్రత. అందుకని నగరం నాశనం కాకుండా ఆగింది. మరి ఆమె బతిమలాడినప్పుడు వినాలి కదా. రాజుగారి ప్రాణం ఎలాగూ కమండలంలోకి చేరిపోయింది. నేను పడిపోయాడు. ఆమె వలవలా ఏడ్చింది, నా భర్తను కోల్పోయాను, నేనేం చేయనంటే ఆయన, నా శాపానికి తిరుగులేదమ్మా, నువ్వు నా కంటపడ్డావు, క్షణంలో వెంటనే పోలా నీ ప్రాణం, కానీ నువ్వు కూడా వెళ్ళిపోతావు ఇందులోకి. కానీ నీకు పునర్జన్మ లభించేందుకు ఒక అవకాశం ఉంది, నీవు ఒక కోరిక కోరుకోమన్నాడు. నువ్వు ఏది అడిగితే అది తీరుస్తానంటే ఆ అమ్మాయి ఏమందంటే, నేను మళ్ళీ పుట్టేలాగా ఆశీర్వదించండి, ఇతరులను నేను వివాహం చేసుకోను, నా వచ్చే జన్మలో కూడా నేను నా భర్తనే వివాహం చేసుకోవాలి, ఈయన్నే నా భర్త కూడా పుట్టాల్సిందే నా కోసం, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను. పతివ్రతలు అట్లా జన్మజన్మలకి భర్తలతోటే ఉంటారు, నేను నా భర్తతోటే ఉంటా. నాకు పూర్వజన్మ జ్ఞానం ఉండేలాగా 10వ ఏట పెద్దదైపోవాలి, పుష్పవతిని అయిపోయి 16వ ఏట నా భర్తను చేరాలి. నేను ఈ జీవితంలో, ఈ స్వర్ణ సుందరి జీవితంలో ఆవిడ జీవితం అది. ఆవిడ 10వ ఏట పెద్దదైంది, 16వ ఏట వివాహితురాలైంది. ఈ 10 నుంచి 16 దాకా ప్రతిరోజు నేను వచ్చి, ఇక్కడ సుందరేశ్వర స్వామి దేవాలయం ఉంది, ఇక్కడ ఈ బంగారు గోపురాలతో ఉన్న ఆలయం ఉంది కదా, అది సుందరమూర్తి ఆలయం, పరమేశ్వరుడి గుడి. ఈ సుందరమూర్తి ఆలయానికి ప్రతిరోజు నేను ఎక్కడ పుట్టినా సరే ఈ ఆలయ దర్శనం చేయాలి.
నన్ను ఒక దేవలోకపు పక్షి వచ్చి ఈ దర్శనం చేయించాలి, ఈ కోరిక తీర్చమని అడిగింది. పెద్ద కోరిక. ఆయన కోరుకోమన్నాడుగా, ఆమె ఆలోచించుకుని ఇది కోరుకుంది. ఆయన సరేనన్నాడు. స్వర్ణ సుందరి కూడా పడిపోయింది. ఆమె జీవం కూడా కమండలంలోకి వెళ్ళిపోయింది. నగరం అంతా ప్రేతాలే. వీళ్ళ జీవాలు ఆయన కమండలంలో ఉన్నాయి. ఆయన వెళ్ళిపోయాడు. బాగుంది. ఇలా మరణించినటువంటి స్వర్ణ సుందరి భూలోకంలో ఒక నగరంలో పుట్టింది, ఒక రాజకుమార్తెగా. వాళ్ళకి లేక కలిగింది కూతురు. 10వ ఏట పాప పెద్దదైంది. ఆమెకి ఆ పెద్దదై స్నానం చేసేసరికి తన పూర్వజన్మ జ్ఞాపకం వచ్చింది. అప్పటిదాకా తెలియదు. అదే వాళ్ళు అప్పట్లో ఏం చేసేవాళ్ళు, కన్యగా ఉండగానే వివాహం చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు అవ్వకుండానే. కానీ అమ్మాయి తొందరగా పెద్దదైపోయింది. వివాహానికి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఈ అమ్మాయికి ఇలా స్నానం చేసి ఫంక్షన్ ఏదో చేస్తారు కదా, రాగానే తెల్లవారేసరికల్లా ఒక పక్షి ఒకటి వచ్చి అమ్మాయి ముందు నుంచి అలవాటుగా తెలిసిన దానికిలాగా పక్షి మీద ఎక్కింది. ఆ పక్షి ఆకాశ మార్గాన్ని చీల్చుకుంటూ ఎగిరి వెళ్ళిపోయింది. స్వర్ణపురి, ఈ స్వర్ణగిరిపురి ఉందిగా, అక్కడికి వెళ్ళి ఆ సుందరమూర్తి దేవాలయం ఉంది, దేవాలయంలోకి వెళ్ళింది, దండం పెట్టుకుంది, వచ్చేసింది ఇంటికి. ప్రతిరోజు ఆ పక్షి వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళేది. రెండో కంటి వాడికి తెలియదు. ఈ అమ్మాయి తెల్లవారుజామునే ఇక్కడి నుంచి వెళ్తుందని కానీ ఎవరికీ తెలియదు. పిల్లకు ఒక 13 ఏళ్ళు 14 ఏడో వచ్చింది. ఇంకా వయసు వచ్చింది, పిల్ల ఎదిగింది. రాజుగారు అమ్మాయికి పెళ్లి చేస్తానన్నాడు. పెళ్లి చేస్తానంటే ఈ పిల్ల అందగత్తిగా ఉంది, కొంచెం పుష్టిగా బలంగా చక్కగా అందంగా కూడా కనపడుతోంది. వీర పెళ్లి కొడుకులు ఉత్తరాలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి, అన్నీ వస్తే అమ్మాయి చెప్పింది, నాన్న నాకు వివాహ ప్రయత్నం చేయబోకండి. ఒకవేళ మీరు ప్రయత్నం చేస్తే ఎవరు స్వర్ణపురిని చూసి వస్తాడో నేను వాడినే వివాహం చేసుకుంటాను. మరి అమ్మాయి భర్త కావాలి, ఆ భర్త అయిన వాడెవడో వాడు స్వర్ణపురిని చూస్తేనే పెళ్లి చేసుకుంటుంది అనేసరికల్లా రాజుగారు ఆలోచించారు. స్వర్ణపురిని ఎవరైనా చూసారా అని రాజులందరికీ వర్తమానాలు పంపించారు. స్వర్ణం లేదు, పురం లేదు, ఎవరికి తెలియదు, అది ఎక్కడుందో తెలియదు, మ్యాప్లో లేదు. స్వర్ణపురిని చూడకపోతే మీ సంబంధం మాకు అక్కర్లేదు పోమన్నాడు రాజు. ఫోటోలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మంత్రి గారు రాజుగారు ఆలోచించుకున్నారు. ఈ స్వర్ణపురి ఏమిటో తెలియదు, పిల్ల ఏమిటో విచిత్రంగా ఉంటుంది, తెలివిగా ఉంటుంది, ఇది నిజమే, ఏదైనా పూర్వజన్మ సంబంధం ఉందేమో. సరే మన ఊళ్ళో కూడా చాటింపు వేద్దాం అనుకున్నారు. చాటింపు వేసి యువరాణికి స్వర్ణపురి కళ్యాణం చేయాలనుకుంటున్నాం. ఏనా యువకుడైతే ఏమిటి, ఆస్తి నోబార్, కులం నోబార్, అన్నీ నోబార్లే, ఒకే ఒక బార్ ఏమిటి, స్వర్ణపురి, అంతే. స్వర్ణపురిని చూసిన వాడికి యువరాణిని ఇచ్చి వివాహం చేస్తాము హో అని చాటింపు వేశారు. జనాలందరూ ఈవిడ మహాసౌందర్యవతి అన్న మాటలు వింటున్నారు. ఆ అమ్మాయి దేవాలయానికి వస్తుంది సాయంకాలం. ఒక్కొక్కళ్ళు అటువైపు వచ్చి అమ్మాయి ఎలా ఉందో చూద్దాం, ఆ తర్వాత స్వర్ణపురి సంగతి చూద్దాం. ఇప్పుడు చూస్తే మహాసౌందర్యవతి, అదేదో ట్రై చేద్దామనుకున్నారు. అయితే చూసామని చెప్పలేరు, ఎక్కడుందో చెప్పండి వెళ్ళి చూసొస్తాను, మాకేం తెలుసు మీకు చెప్పడానికి, మాకు తెలీదు. సరే ఇలా రోజులు గడిచినాయి. ఇప్పుడు రాజకుమార్ ఏమన్నాడంటే ఆ స్వర్ణపురి ఎక్కడుందో మనకు కూడా తెలియదు, బహుశా అమ్మాయికి తెలిసి ఉంటుంది కాబట్టి స్వర్ణపురిని చూసాం అనేవాడు ఎవడైనా అమ్మాయినే చూడాలి, అమ్మాయే వాడు ఇంటర్వ్యూ తీసుకుంటుందని అక్కడ ఒక గంట తగిలిచ్చారు. గంట కొడితే లోపలికి వెళ్తారు. స్వర్ణపురిని చూశానంటాడు వాడు, ఏం చూసావో చెప్పు అంటుంది, వాడు ఏదో చెప్తాడు, ఆ తుప్పు తూచిపో అంటు. అట్లా కొంతమంది పోయారు. ఆ స్వర్ణపురి ఈవిడికి తెలుసు, ఇంకెవరికి తెలీదు. రాజ్యంలో ఆ కుర్రాళ్ళు ఈ కుర్రాళ్ళు అబ్బా ఆవిడని చూడ్డానికి వెళ్ళాం, ఏమందగత్తే అని చెప్పడం మొదలుపెట్టారు. రాజపురోహితుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఓహో. అయితే ఈ పురోహితుడి కొడుకు పేరు ఆదిమూలుడు. వాడు అయోమయం అంధకారంలాగా ఉండేవాడు. ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చాయి. కానీ వాడికి ఏం పెద్ద తెలిసినట్టుగా అలా ఏం ఉండడు. రేగిపోయిన జుట్టు, పిసిరే కంపల్లే, ఏదో సామాన్యంగా ఉండేవాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయి మహాసౌందర్యవతిని గట్ల మీద పుట్ల మీద చెరువు దగ్గర మండపాల గోపురాల మీద, అది దేవాలయపు మండపాలు కట్టుకుని పడతారు, అక్కడ చెప్పుకుంటున్నారు. ఏమిటో చూద్దామని ఒకరోజు ఆ దేవాలయానికి ఆ అమ్మాయి వచ్చినప్పుడు చూసి మైమరిచిపోయాడు ఆ పిల్లని చూసి. ఎవరు? ఈ ఆదిమూలుడు. ఆదిమూలుడు ఏం చెప్పాడు వాళ్ళ నాన్నకి, నేను రాజకుమార్తెని పెళ్లి చేసుకుంటానంటే ఆయన తిట్టాడు, నీ మొహల్లా ఉంది, నీకేం తెలుసు, నీకు ఈ ఊరు వెళ్ళలే తెలియవు, తెలియదంటే కాదు నేను వెళ్తానన్నాడు. గంట కొట్టాడు, వెళ్ళి లోపల తీసుకుపోయారు. రాజకుమార్తె కనపడింది. స్వర్ణపురిని చూసేవాను, స్వర్ణపురి లేదు ఏం లేదు నాకు తెలీదు, నాకు మాత్రం నువ్వు కావాలి, నేను నిన్నే వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆవిడ వీడిని తన్ని తగిలేయండి అంది.
2 కొట్టి బయటికి దోహేశారు. వాడు మళ్ళీ వచ్చాడు, రేపు మళ్ళీ వచ్చాడు, అవతలేలుండి రోజు వస్తాడు. ఇక గంట అంటే విసుగు పుట్టింది వీళ్ళకి. సరే ఆ ఊళ్ళో అందరి దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర ఎవరినైనా మీరు స్వర్ణపురం చూసారా, మీకు తెలుసా అని అడుగుతుంటే ఈ వీళ్ళల్లో ఒక రాజపురుషుడు ఒక ఆయన ఈ పురోహితుడి కుమారుడి తాలూకు ఈ పిచ్చిని గమనించి ఆయన అన్నాడు, అరే నాయన అదేదో తెలిసిన ఊరు కాదు, మన వాళ్ళు ఎవ్వరికీ తెలీదు, చాలామంది ఈ కార్తాంతికులు కూడా అది ఎక్కడుందో చెప్పలేకపోయారు, ఏదో విశేషం ఉంది. రాజకుమార్తె అట్లా చెప్తోందంటే ఆమె ప్రవర్తన కూడా చాలా నిగూఢమైంది. ఆమె తెల్లవారు ఎక్కడికో వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో ఎలా వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు, ఏదో ప్రత్యేకత ఉంది. కాబట్టి ఓ పని చెయ్యి, ఈయన విక్రమార్కుడు సంవత్సరానికి 6 నెలలు దేశాటనలో ఉంటాడు, ఆయన చూసుండొచ్చు, ఆయనలాగా ప్రపంచాన్ని చూసిన వాడు ఇంకొకటి లేడు. తర్వాత ఆయన పరమసాహసి, ఏదైనా చేసేమో బ్రాహ్మణ కుమారుడివి, నువ్వు అడిగితే కాదండు, బ్రాహ్మణులకు ఏదైనా చేస్తాడు విక్రమార్కుడు. కాబట్టి నువ్వు ఉజ్జయిని నగరానికి వెళ్ళి రాజును పట్టుకోమన్నాడు. ఈ ఆదిమూలం సరేననుకుని అమ్మా నాన్నకి చెప్పి ఉజ్జయిని నగరానికి ప్రయాణం అయ్యాడు. వెళ్ళి విక్రమార్కుడిని పట్టుకున్నాడు. వాళ్ళ ఏడ్చాడు, శోకాలు పెట్టాడు. ఈ రాజకుమార్తెను పెళ్లి చేసుకోవాలి, ఆమె స్వర్ణపురిని చూడాలంటోంది, అది ఎక్కడుందో కూడా మా ఊళ్ళో ఎవ్వరికీ తెలీదు, నువ్వు సహాయం చేయమని. అప్పటికి వీళ్ళ 6 నెలల గడువు పూర్తయింది. వాళ్ళు కూడా వెళ్దాం అనుకుంటున్నారు బయటికి. ఈ ఆదిమూలాన్ని పుచ్చుకుని ఈ మన కాళికాలయానికి తీసుకుపోయి అక్కడి నుంచి వాళ్ళు ఏమిటి వెళ్ళేటప్పుడు కాళికాలయం చూస్తారు, మళ్ళీ వచ్చేటప్పుడు కాళికాలయానికి వస్తారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి సరే అబ్బాయి ప్రతిష్టానపురమో ఏదో వీళ్ళ సొంత ఊరు, ఆ ఊరు తీసుకెళ్ళి అరే అబ్బాయి నేను తిరిగి వచ్చేదాకా నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు, నువ్వు ఊళ్ళో లేవనుకుంటారు అందరూ, లేకుండానే ఉండు, నేను నీవు వెళ్ళవలసిన స్వర్ణపూర్ సంగతి నేను కనుక్కుంటా, ఓకే నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు ఇక్కడే కనపడుతున్నావు అనుకో నువ్వు వెళ్ళలేదనుకుంటారు, నువ్వు వెళ్ళావనుకోని ఆల్రెడీ నువ్వు ఉజ్జయినికి వెళ్ళిపోయావు, ఉజ్జయిని నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనేది ఎవరికి సినిమా ఏ విషయమూ తెలియజేయనివ్వద్దు, ఇంట్లో నుంచి కదలొద్దని చెప్పి ఈ కుర్రాన్ని అక్కడ నుంచోబెట్టాడు, ఆ ఊళ్ళో వదిలిపెట్టి ఇప్పుడు బేతాళుడిని అడిగాడు, నీకు తెలుసా అంటే బేతాళుడు నాకు తెలియదండి అన్నాడు. ఓ బేతాళుడు తెలియని కూడా ఉన్నాయా? తెలీదు, ఎందుకంటే కొన్ని దైవికమైనవి బేతాళుడు కూడా చూడలేడు. ఇంతకుముందు ఒక కథలో కూడా బేతాళుడు ఆయన చూడలేకపోయాడు, అవును తెరలాగా ఉంది నాకు తెలియట్లేదు అనిపించట్లేదన్నాడు. ఇక్కడ కూడా అంతే, ఇది ఏదో దైవ వ్యవహారం అయి ఉంటుంది, దైవికమైంది, నాకు కూడా తెలియదు, కానీ మనం ప్రయత్నం చేద్దాం వెళ్దామన్నాడు. కొంత మేర వెళ్ళిన తర్వాత భట్టిని కూడా ఒక చోట దిగబడి చేశారు, నువ్వు ఇక్కడ ఉండు మేము చూసొస్తామని. బేతాళుడు విక్రమార్కుడు బయలుదేరాక ఒక అటవీ ప్రాంతం దాటి వెళ్తుంటే ఎలా కనపడిందంటే నిర్జనమైన స్థలం, అక్కడ ఓపెన్ ప్లేస్, ఏమీ లేదు, ఎవరు పిట్ట పురుగు పిచ్చిగా ఏం లేవు అక్కడ లేకుండా ఒక అగ్ని మండుతోంది, ఆ అగ్ని మీద ఒక పెద్ద పాత్ర నిండా నెయ్యి కళపెళ్ళలాడుతోంది, నెయ్యి కాగుతోంది. అక్కడ ఏం జరుగుతోంది, ఎవరైనా ఉండాలిగా, పైగా నేది మరగటం ఏమిటి నెయ్యి అంటే బేతాళుడు అప్పుడు తన దృష్టి ఇక్కడ పనిచేసింది. ఇక్కడ 7 ఋషులు ఉన్నారు, వీళ్ళు వారం అంతా రోజుకొకడు చొప్పునొచ్చి ఈ నేతి కుండల్లో పడిపోతాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళంతా వచ్చి ఆ లోపల వాడిని పిలుస్తారు, ఏది పడిపోయిన వాడిని పిలుస్తారు, వాడి జీవం బయటకు వస్తుంది, వాడి శరీరం అందులో ఉండే వంట, ఓకే అది భుజిస్తారు వాళ్ళు, వీళ్ళ పద్ధతి అది, ఇక్కడ ఏదో ఒక ప్రత్యేకత ఉంది అనేసరికి ఇతనేమనుకున్నాడు, ఓహో వాళ్ళు సంతోషపడితే ఏదైనా ఒక మంచి మార్గం వస్తుందేమో, ఆ వాడిని వీళ్ళు భోజనం చేసేస్తారు ప్రతిరోజు, అదే ఇందులో రోజుకొకడు చొప్పున వెళ్తారనమాట అందులోకి. ఋషులు కాదు వాళ్ళవి యోగులు, ఏదో ప్రత్యేక క్రియ అది. సరే ఏమైంది చూద్దాం అనుకున్నాడు. బేతాళుడు అన్నాడు, నువ్వు నన్ను కాపలా ఉండు, నాకు నేను కనపడకుండా వాళ్ళకి అవసరమైనప్పుడు చెప్తానంటే బేతాళుడు తన మాయతోటి రాజుని కప్పి ఉంచితే వీళ్ళు 7 ఋషులు దాని దగ్గరికి వచ్చారు, ఆమె యోగులు 7. అందులో ఒకడు చటుక్కుని నేతి దాంట్లోకి దూకాలి. ఈ బేతాళుడు దగ్గర దాక్కుని ఉన్నటువంటి విక్రమార్కుడు భుజాలు పట్టుకుని ఆ దూకుతున్న వాడిని పక్కకి లాగేసి తను దూకేశాడు అందులోకి. దూకేసేసరికల్లా అది ఈ కిందున్న యోగి ఆశ్చర్యపోయాడు, వీడెవడో తను ఆపి వీడు దూకాడు, వాడు ఏం చేయడానికి దూకాడో ఆయనకు అర్థం కాదు. ఆయన ఏం చేశాడు, తన స్నేహితుల్ని పిలవడానికి అటు వెళ్ళాడు అవతలకి. ఎవరా యోగి వెళ్ళేసరికల్లా ఆ 6 యోగులు ఒక చోట ఉన్నారు.
ఈ ఆహారం పచనమయ్యాక తినడానికి వస్తారు వాళ్ళు. వాళ్ళు అన్నారు, నువ్వు మన ఆహారం వేళయింది కదా, నువ్వు ఎందుకు వచ్చేస్తున్నావని శపించబోయారు వాళ్ళు. అతను అన్నాడు, శపించద్దు, మన పద్ధతి ప్రకారం నేను వెళ్ళాను, ఎవడో యువకుడు మహాబలశాలిగా ఉన్నాడు, దాన్ని పక్కకి లాగేసాడు, తోసేశాడు, అతను అందులో పడ్డాడు అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ మొత్తం ఋషులందరూ ఈ యోగులంతా దాని దగ్గరికి వెళ్ళారు. ఎవరా యువకుడు? ఎవరు వీడు, ఈ పాత్రలోకి దూకిన యువకుడా, ఎవరో నువ్వు బయటికి రా అన్నారు. మాంసం లోపల ఉంది, విక్రమార్కుడు బయటకు వచ్చి అక్కడ ఉన్న తాంత్రికమైన విద్య అనమాట అది. బయటకు వచ్చేసరికి వాళ్ళు అడిగారు, రాజలక్షణాలు కనపడుతున్నాయి, నువ్వు క్షత్రియుడిగా ఉన్నావు, నువ్వెవరు ఏమిటి అంటే ఇతను చెప్పాడనమాట, నేను ఇట్లా ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చా, ఒక బ్రాహ్మణ యువకుడికి మాట ఇచ్చాను, కాపాడటానికి అతని కోసం ఈ ప్రయత్నం చేశా, మీకు ఆహారంగా నేనే ఉంటే నా కోరిక మీరు తీరుస్తారు, నాకు మరణం ఎలాగూ లేదు, నాకు భయం లేదు, మరణం లేకపోయినా భయం ఉంటుంది మనుషులకి, ఈయన భయం లేదు, సాహసి కదా ఆయన అనేసరికల్ వాళ్ళు చాలా సంతోషించారు. మొత్తం వాళ్ళ విద్యతో అంతా చూసి, మేము ఆ స్వర్ణగిరిని పట్టుకోలేము, మా వల్ల కాదు, కానీ నువ్వు ఇందులో దూకి మాకు ఆహారం అవ్వాలని అనుకున్నావు కాబట్టి నీకు ఇంకొక మార్గం చెప్తాం, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు, చాలా దూరం వెళ్ళాలి, నువ్వు వెళ్తే ఒక పెద్ద అన్ని మర్రి చెట్లే ఉన్న ఒక అడవి కనపడుతుంది, అందులో గండభేరుండ పక్షులు నివసిస్తాయి, అవి వెళ్ళని ప్రాంతం ఉండదు. ఓకే, 3 భూమి ఆకాశాలలో వాటికి తెలియనివి ఏమి ఉండవు, ఎందుకంటే మంత్ర విద్యకి కనపడింది కూడా వాటికి కనపడుతుంది, నువ్వు వాటిని పట్టుకుని అక్కడికి వెళ్ళగలుగుతావు అని చెప్పారు. చెప్పేసరికి సరే ఇతను బేతాళుడితో కలిసి అక్కడికి ప్రయాణం అయ్యాడు. అక్కడ మంత్రాల మర్రి అని ఒక పెద్ద మర్రి చెట్టు, చుట్టూ అన్ని మర్రి చెట్లు, వెళ్తే ఆ చెట్ల మీద ఎంతంత ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క కాలనీ అంత ఉన్నాయి పక్షులు, గండభేరుండాలు. ఆ గండభేరుండ పక్షులను చూడంగానే ఈ మన విక్రమార్కుడు ఏం చేశాడంటే, తన శరీరాన్ని బేతాళుడికి అప్పచెప్పి నువ్వు రహస్యంగా పెట్టుకో అని, అక్కడ ఒక చచ్చిపోయిన తుమ్మిద ఒకటి భ్రమరం ఒకటి కందిరీగ లాంటిది కనపడితే అందులోకి దూరిపోయాడు. దూరి వెళ్ళి ఆ గండభేరుండాలు బేతాళుడిని కనిపెడతాయి, మొదటిది ఇతను సశరీరుడుగా ఉంటే కనిపెట్టేస్తాయి, అదేలే, అందుకని వెళ్ళల ఆ మర్రి చెట్టు మీదకి మనిషి వెళ్తే తెలుస్తుంది, వాటికి వాసన ఒకటి వచ్చేస్తుంది, అందుకని చిన్న పురుగు రూపంలో వెళ్ళి ఆ నిలబడి ఉన్న అప్పుడే ఎగిరి ఒట్టి చెట్ల మీద వాళ్తున్నటువంటి ఒక గండభేరుండం తాలూకు ఈకని పట్టుకుని అక్కడ ఉన్నాడు. ఇలా వెళ్ళిన రాజు ఏం తెలుసుకున్నాడో మనం వచ్చే భాగంలో చూద్దాం. రైట్, నమస్తే. నమస్తే.